చరిత్రలో పోతే దరిద్రంగా ఉందిరా నాయన మీది. అలాంటి పార్టీని దెబ్బతీసేందుకు కుట్ర. గాంధీ కుటుంబాన్ని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్న బీజేపీ. సొంత ఇల్లే లేని రాహుల్కు డబ్బులు అవసరమా? కార్యకర్తలు తలుచుకుంటే ఆయనకు 10,000 కోట్లు ఇవ్వగలం. కాంగ్రెస్లో ఏ కోటా లేదు, మెరిట్ కోటా మాత్రమే. డీసీసీ అధ్యక్షులు పైరవిలకు దూరంగా ఉండాలి. నచ్చని వారిని అడగదొక్కద్దు. వికారాబాద్ సంఘటన శ్రీజన్ అభియాన్ శిక్షణ తరగతుల్లో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లో భిన్నాభిప్రాయ సంస్కృతి, దీనిని ప్రజాస్వామ్య స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరిస్థితులు అందరికీ తెలుసు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నేడు మహబూబాబాద్ ములుగు జిల్లాలో సీఎం పర్యటన ఉండబోతుందంట. మల్రెడ్డికి మంత్రి పదవి డౌటే అన్న కోణం వినిపిస్తుంది. ఎందుకు డౌటు? ఎందుకు రాకూడదు? మల్రెడ్డి రంగారెడ్డి అంతా సీనియర్ నేతకి ఎందుకు రాదా పాపం? ఏమవుతుందో చూద్దాం. మల్రెడ్డికి మంత్రి పదవి డౌటే. సొంత మున్సిపాలిటీలో ఓటమే కారణం. మరి సొంత మున్సిపాలిటీలో ఓటమే కారణం కదా. మరి ఇక్కడ మంత్రి వివేక్ తన సొంత నియోజకవర్గంలో చెన్నూరు, కేతడపల్లి, ఈ ప్రాంతంలోనే బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలిచింది కదా.